డాక్టర్, మా బేబీ తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కానీ బాడీ మాత్రం చల్లగా ఉంటుంది. వీరికి ఫీవర్ ఏమైనా వచ్చిందా? ఫీవర్ మెడిసిన్స్ వేయాలా? వద్దా? అని చాలా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. పిల్లల తల ఒక్కటే వేడిగా ఉంది అంటే ఫీవర్ ఉన్నట్టు కాదు. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏందో ఇవాళ మనం తెలుసుకుందాం. పిల్లల బేసల్ మెటబాలిక్ రేట్ అంటే BMR మన పెద్దవాళ్ళ కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళ బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది. అలాగే పిల్లల తలలో ఉండే సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కువగా హీట్‌ని లాస్ అవుతూ ఉంటారు. అందుకే తల మనకు ఎప్పుడు వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా 2 ఏళ్ల లోపు వయసు పిల్లల్లో బ్రెయిన్ గ్రోత్ ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి అక్కడ బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ తల భాగం ఎక్కువగా వేడిగా అనిపియొచ్చు. పిల్లాడు ఏడుస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, పాలు తాగేటప్పుడు ఇది ఇంకా ఎక్కువగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ జస్ట్ తల ఒక్కటి వేడిగా ఉంటుంది, బాడీ అంతా చల్లగా ఉంటుంది అంటే మాత్రం ఫీవర్ ఉన్నట్టు కాదు. మీకు ఫీవర్ వస్తుందని డౌట్ ఉంటే థర్మోమీటర్ తీసుకొని బాడీ టెంపరేచర్‌ని చెక్ చేయండి. ఒకవేళ 100 కంటే ఎక్కువగా ఉంది అంటే మీ పిల్లలకి ఫీవర్ ఉన్నట్టు. అప్పుడు ఫీవర్ మెడిసిన్ వేయొచ్చు. లేదు టెంపరేచర్ నార్మల్ ఉంది, తల ఒక్కటే వేడిగా ఉందంటే ఫీవర్ మెడిసిన్ వేయాల్సిన అవసరం లేదు. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది అనుకునే పేరెంట్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి.